వస్తున్న డ్రగ్స్ వార్తలపై సినీ నటుడు రవితేజ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ ఆయన తల్లి రాజ్యలక్ష్మి మాత్రం ఆ వార్తలను ఖండించారు. తన కుమారుడికి ఎలాంటి దురలవాట్లు లేవని రవితేజ తల్లి రాజ్యలక్ష్మి అన్నారు. డ్రగ్స్ విషయంలో నోటీసులు అందుకున్న వారిలో రవితేజ పేరు కొన్ని రోజులుగా వినపడుతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ఆయన తల్లి రవితేజకు కనీసం సిగరెట్ తాగే అలవాటు కూడా లేదని, ఇటీవలే ప్రమాదంలో మరణించిన భరత్ కూడా తాగి కారు నడపలేదని, అతను పూర్తిగా మారిపోయాడని అన్నారు. సాక్షిత ఆమె ఇంకా ఏమన్నారో ఒకసారి విందాం. మనతో పాటు రవితేజ అమ్మగారు రాజ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఏదైతే 3 రోజుల నుంచి ఏదైతే వివాదం నడుస్తుందో డ్రగ్స్ విషయంలో రవితేజ ఉన్నాడంటూ వస్తున్న వార్తల్లో ఆవిడ నిజం లేదు అని చెప్తున్నారు. అసలు ఆవిడ మనతో పాటు ఉన్నారు. అసలు ఆ విషయం వాస్తవం అవాస్తవం అనేది ఆవిడని అడిగే తెలుసుకుందాం. మేడం, గత 3 రోజుల నుంచి డ్రగ్స్ విషయం అయితే ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా నడుస్తుంది. ఇందులో రవితేజ ఉన్నాడు, కోర్టు నోటీసులు వచ్చినాయి అని సోషల్ మీడియాలో కానీ బయటిగానే వస్తున్నాయి. అసలు వీటిలో వాస్తవం ఎంత? అంత అవాస్తవం అమ్మ, నిజం లేదు. రవితేజ గారికి ఎటువంటి నోటీసులు రాలేదని చెప్తున్నారు. రాలేదు, నాకైతే రాలేదు. సిగ్నేచర్ పెట్టి తీసుకుంటారు కదా, నాదైతే రాలేదమ్మా. అంత అబద్ధం అమ్మ. పొద్దున్న 5 గంటలకు లేచి జిమ్కి వెళ్ళి అంత డైట్ ఫుడ్ తీసుకుంటూ తన కష్టంతో తను ఉంటే డ్రగ్స్గా సంబంధం ఉంది. అసలు సిగరెట్ కాల్చేవాడిని కూడా ఎంకరేజ్ చేయడు, తను మానేమంటాడు. తను ఇదిలో కూడా షూటింగ్ టైంలో కూడా సిగరెట్ కాల్చేవాళ్ళతో మాట్లాడు. సిగరెట్ కూడా కాల్చడం చేతగా ఎక్కించడం తప్పు కదా. ఎంత హెల్త్ కాన్షియస్ తనకి నాకు తెలుసు. పాలు దాగి పడుకుంటాడు చిన్నపిల్లవాడు రాత్రికి, ఈ రోజుకి కూడా. అంత నాన్ వెజ్ కూడా తిండు, అంత వెజిటేరియన్, అంత డైట్ ఫుడ్. ఎంత కాన్షియస్ లెక్కలేదా పిల్లోడు. చిన్నప్పటి నుంచి కష్టపడి ఒంటరిగా పైకి వచ్చినాడు, తను ఏ సపోర్టు లేకుండా. ఫ్యామిలీని అందంగా చూసుకుంటున్నాడు, శుభ్రంగా చూసుకుంటున్నాడు. తమ్ముడి విషయంలో కూడా చాలాసార్లు బాధపడ్డాడు. డ్రగ్స్ కాదమ్మా, ఇంకా అది తగ్గితే నువ్వు ఎక్కడ ఉంటారు, ఎంతో బాగుంటారని ఎంతో బతిమాలుకునేవాడు. తను అంతా వినేవాడు తమ్ముడు కూడా. కాకపోతే బయటకు వెళ్ళేసరికి ఇంకో రకంగా మారిపోయేవాడు. అది ఇబ్బందిగా ఉండింది కొంచెం తమ్ముడు గురించి. అయితే పోలీసులు శ్రీనివాసరావు, ఆయన ఎవరైతే ఉన్నారో రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు ఉన్నాడని పేరు అయితే వచ్చింది. దాన్ని ఎంతవరకు మీరు నమ్ముతారు? అది ఒట్టిన అంత అబద్ధం అమ్మ, అబద్ధం. అలాంటి వాళ్ళని పెట్టుకోడు మన డ్రైవర్గా రవి. అలాంటి అనుమానం వస్తే మాత్రం పెట్టుకోడు, అసలు పెట్టుకోడు. గత 15 రోజుల నుంచి రవితేజ గారి కుటుంబం మీద కానీ, మొన్న భరత విషయంలో కానీ ఇప్పటి నుంచి మీడియాలో బాగా వార్తలుగా వస్తున్నాయి. ఏదన్నా అవ్వచ్చు. పాపం భరత విషయంలో కూడా ఇటువంటి సందర్భాల్లో కూడా బాగా వార్తల్లో ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ అంత్యక్రియకి రాలేదనే వాస్తవాలు కూడా ఉన్నాయి. దానికి ఎట్లా చెప్తారు మీరు? అంత్యక్రియలు అంటేనమ్మా, అబ్బాయి పోయిన దుఃఖంలో మేము ఉన్నాం. చాలా సెన్సిటివ్ అంతా అని అన్ఎక్స్పెక్టెడ్గా షాక్ గురైపోయి ఉన్నాం మేము. అసలు అలా జరగకూడదు. ఎందుకు జరిగిందో తెలియదు. తను 2 నెలలుగా మారాడు భరత్ కూడా. ఎలాంటిది కూడా లేదు. తను బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యాడు. బాడీ ఫిట్నెస్ కోసం ఎక్కడెక్కడ స్విమ్మింగ్ కోసం, జిమ్ కోసం వెళ్తూ వచ్చేవాడు. అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది. కాకపోతే కర్మకాండలు అనేది ఎవరు జూనియర్లు పెట్టి చేయించారు, ఏళ్ళు పెట్టి చేయించారు, వాళ్ళు చేయించి పెట్టారు, రెచ్చిపోయారు మీడియా వాళ్ళు. తప్పమ్మది. మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అక్కడ. అంటే మా సాంప్రదాయ ప్రకారంగా లేడీస్ వెళ్ళరు, బ్రదర్స్ వెళ్ళరు, ఫాదర్ ఒకడు వెళ్తాడు. ఫాదర్ ఏమో ఏజ్డ్, తను తట్టుకోలేడు. కాబట్టి మా మరిది గారు వెళ్ళారు, మా మరిది గారు చేశారు అంతా. మేము పైగా చితుకుపోయిన ఫేసులు ఇదైపోయిన బాడీని చూడలేక, నేను తట్టుకోలేక ఇంట్లోనే ఉండిపోయాను. నన్ను ఓదార్చి నా కొడుకు ఉండిపోయాడు నా దగ్గర. అదే ఇంకో కొడుకు ఆయన వెళ్ళాడు, రఘు చిన్నోడు వెళ్ళాడు. వదిలేదు కదా, ఎలా వదిలేస్తాం? అంత కనిపెట్టుకున్నాం, రాత్రి వాళ్ళు కనిపెట్టుకున్నాం, ఫ్యామిలీ ఎలా వదులుకుంటాం? అంత ఒకటే కుటుంబం మాది, ఎలాంటి ఇబ్బందులు లేవు మాకు. ఇలా బయట నుంచి వచ్చి వార్తలు చూస్తుంటే మాకు బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అంత లేనిది అబద్ధం, అంతా అని అబద్ధం, ఉన్నది ఏది కాదమ్మా. మరి ఈ డ్రగ్స్ ఏదైతే విషయం ఉందో 3 రోజుల నుంచి వస్తున్న మాట రవితేజ గారి చేరిందా? రవితేజ గారు షూటింగ్లో ఉండగా తెలిసిందా? రవితేజ గారితో తెలుసుకుని మీరు మాట్లాడటం జరిగిందా? నేను మాట్లాడలేదు, తెలుసుకోలేదు. మేము టీవీ న్యూస్ చూసి మేము అంతా స్టన్ అయిపోయాం, షాక్లో. ఆఫ్టర్ 15 రోజుల క్రితం అవుట్డోర్లో ఉన్నాడు. తను చాలా షాక్లో ఉన్నాడు ఈ రోజు కదా. చాలా సెన్సిటివ్. ఎందుకు వచ్చింది నా మీద ఇలాగా? ఏది లేనిది. కనీసం డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పక్కన కూడా నేను కూర్చోను. నాకెందుకు రావాలి అంటే తను బాధలో ఉన్నాడు. తను చాలా బాధలో ఉన్నాడు, ఆ షాక్లో ఉన్నాడు. తను చాలా సెన్సిటివ్. తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోయి వ్యక్తి తను. స్టేజ్లో ఎక్కడో మైకులు పట్టుకోడు, ఏ ఫంక్షన్కి వెళ్ళడు, దేనికి వెళ్ళడు. తను సెల్ఫ్ రిజర్వ్డ్గా ఉంటాడు. సిగరెట్ కాల్చడం కూడా లోపల రానివ్వడు తను. అలాంటి వ్యక్తి మీద ఇలాంటిది ఆరోపణ వచ్చిందంటే ఎంత బాధపడాలి, ఎంత నలిగిపోతున్నాం మీరు అర్థం చేసుకోండి. కొంచెం మా ఛానల్, మన మీడియా వారు కూడా చాలా అర్థం చేసుకోవాలమ్మా. ఫ్యామిలీని బట్టి కూడా కొంచెం మాట్లాడే పద్ధతిని నేర్చుకోవాలి కొంచెం. ఒక 15 రోజుల కింద భరత ఇష్యూ, ఇప్పుడేమో రవితేజ గారి విషయం. ఒక తల్లిగా మీరు ఎంత బాధపడుతున్నారు? చాలా బాధపడుతున్నాను. మామూలు బాధ కాదు, మామూలు బాధ. తల్లి బాధ ఏంటో తల్లికే తెలుస్తుంది. ఈ మీడియాలకి, పబ్లిక్కి తెలియదు అది. తల్లి బాధ ఏంటో తల్లికే తెలుస్తుంది, భగవంతుడు తెలుస్తుంది.
చాలా బాధ, దానికి సాటిలేని బాధ మరొకటి ఉండదు. అంత బాధ అది. ఎంత బాధలో ఉన్నా మీకు తెలియదమ్మా, ఎవరికి తెలియదు. చాలా బాధపడుతున్నాం. మొన్నటిగా ఆ దుఃఖంలో ఉంటూ మళ్ళీ ఇంకో షాక్ ఇది మాకు. మరి బాధ కదా, దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాం, బాధపడుతున్నాం కదా. ఆ దృష్టిలో పెట్టుకోవద్దు. 10 సార్లు ఫోకస్ చేస్తే ఎంత బాధపడుతున్నాం మేము. పిల్లాడు ఎంత బుద్ధిమంతుడు. రవి మీదకి అలాంటి అపనం తెచ్చని చాలా పనిష్మెంట్ భగవంతుడు ఇస్తాడమ్మా రేపు. చాలా ఇస్తాడు. నేను తల్లిగా చెప్తున్నాను నేను. అది రవితేజ విషయానికి వస్తే సిగరెట్ తాగటం కూడా అలవాటు లేదు, ఏ విధమైన అలవాట్లు లేవు. అటువంటి రవితేజ మీద ఇటువంటి నిందలు రావటం చాలా బాధాకరంగా ఉందంటున్నారు. రవితేజ ఇంటి నుంచి కెమెరా పర్సన్ రవితో నాగేశ్వరరావు, సాక్షి టీవీ.